రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఈ జిల్లా నేతలు. ఏసీ సుబ్బారెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, టి సుబ్బిరామిరెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన జిల్లా ఇది. ప్రస్తుతం ఈ జిల్లాలో రాజకీయ వాతావరణం ఎలా ఉందో చూద్దాం. ఈ జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా గడిచిన ఎన్నికల్లో 3 స్థానాలలో టీడీపీ, 7 స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. కానీ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే పాశెం సునీల్ కుమార్ పార్టీ ఫిరాయించడంతో ప్రస్తుతం టీడీపీ 4 స్థానాలు, వైసీపీ 6 స్థానాలుగా ఉన్నాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే మొదటి నియోజకవర్గం కావలి. ఇది వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. అమరజీవి పొట్టి శ్రీరాములు జన్మించిన జువ్వల దిన్నే ఈ నియోజకవర్గ పరిధిలోనిదే. ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. గడిచిన ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ప్రజల్లో ఆయనపై మిశ్రమ స్పందన ఉంది. ఇక ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు బీద మస్తాన్ రావు. ఆయన కూడా ఇక్కడ బలమైన నేతగా చెప్పవచ్చు. ఇక్కడ వైసీపీలో వర్గపోరు ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతుంది. అయినప్పటికీ ప్రతాప్ కుమార్ ప్రతిపక్ష పార్టీ అవ్వడం వల్ల అభివృద్ధి చెయ్యలేకపోతున్నారు అనే సానుభూతి ప్రజల్లో ఉంది. మొత్తంగా ఈ నియోజకవర్గంలో వైసీపీ మరోసారి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో నియోజకవర్గం ఆత్మకూర్. ఇది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న సెగ్మెంట్. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుండి ఎంపీ మేకపాటి రాజమోహన్ కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత కనబడుతుంది. ఆయన నియోజకవర్గంలో ఎక్కువ ఉండరని, ఎప్పుడూ ఆయన వ్యాపార పనుల్లో బిజీగా ఉంటారు అని అంటున్నారు అక్కడి ప్రజలు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. కానీ ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరతారని వార్తలు వస్తుండటంతో టీడీపీ మరో ప్రత్యామ్నాయ అభ్యర్థిని వెతుక్కునే పనిలో పడింది. అయితే వచ్చే ఎన్నికల్లో గౌతమ్ రెడ్డిని పార్లమెంటు స్థానానికి పోటీ చేయించి ఆయన తండ్రి రాజమోహన్ని ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని ఆలోచనలో ఉందట వైసీపీ. అయితే రామనారాయణ రెడ్డి వైసీపీలోకి చేరితే ఏ స్థానం నుండి పోటీ చేస్తారో ఇప్పటికైతే క్లారిటీ లేదు. మొత్తంగా ఇక్కడ బలమైన వైసీపీ క్యాడర్ ఉండడంతో ఆ పార్టీ నుండి ఈ స్థానంలో ఎవరు పోటీ చేసినా వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరో నియోజకవర్గం కోవూరు. ఇది పచ్చటి పొలాలు, సాగునీటి కాలువలతో కోనసీమని తలపించే నియోజకవర్గం. ఇది తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గంగా చెప్పవచ్చు. గడిచిన 6 ఎన్నికల్లో 4 సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గం నుండి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ఉంది. ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు ఆయనకు ప్రతికూలంగా మారాయి. ఎమ్మెల్యేపై ఉన్న ఆరోపణలు ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జి అయిన ప్రసన్నకుమార్ రెడ్డికి కలిసొచ్చాయి. గతంలో ఈయన మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు తగ్గుతూ వచ్చింది. ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసొచ్చి ఈసారి ఇక్కడ వైసీపీ జెండా ఎగరవచ్చు. ఇక మరో ముఖ్యమైన నియోజకవర్గం నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు సిటీ. ఇది 2009 నియోజకవర్గ పునర్విభజనలో ఏర్పాటు అయిన నియోజకవర్గం. ఇది ఆనం కుటుంబానికి కంచుకోట. నియోజకవర్గ పునర్విభజన జరగక ముందు ఆనం వివేకానంద ఇక్కడ నుండి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్. గడిచిన ఎన్నికల్లో ఆయన వైసీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఈయనపై ప్రజల్లో సానుకూలత కనిపిస్తుంది. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండడం, ప్రజా సమస్యలపై పోరాడటం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఇక్కడ తెలుగుదేశం పార్టీలో గ్రూప్లు ఆనం వివేకా మరణం ఆ పార్టీకి ప్రతికూల అంశాలుగా చెప్పవచ్చు. మొత్తంగా ఇక్కడ వైసీపీకి బలమైన క్యాడర్ ఉండటం, ఎమ్మెల్యే అనిల్ కుమార్ కి ప్రజల్లో మంచి స్పందన ఉండడంతో ఇంకోసారి ఇక్కడ వైసీపీ గెలుపు ఖాయంగా చెప్పవచ్చు. ఇక మరో ముఖ్యమైన నియోజకవర్గం నెల్లూరు రూరల్. 2009 నియోజకవర్గ పునర్విభజనలో రావూరు, అల్లూరు రద్దు చేసి నెల్లూరు రూరల్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఏర్పాటైన తరువాత ఆనం వివేకానంద ఇక్కడ నుండి గెలుపొందారు. ఇక ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఆయన వైసీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ప్రజల్లో ఆయనపై మిశ్రమ స్పందన ఉంది. వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం ఆయనకి కలిసొచ్చే అంశం. గడిచిన 2 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ మిత్రపక్షాలకు ఈ స్థానాన్ని కేటాయించింది, కానీ ఈసారి పరిస్థితులు మారనున్నాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈసారి ఆయన ఈ నియోజకవర్గం నుండి పోటీ చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా బలమైన నేత. ఇక రూరల్ నియోజకవర్గంలో వామపక్షాలకు ఇంకా ఉనికి ఉంది. వారు జనసేనతో పొత్తు కలిస్తే ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంది. అదే జరిగితే ఈసారి ఇక్కడి ఎన్నికలు హోరాహోరీ పోరు ఉండవచ్చు. ఇక మరొక ముఖ్యమైన నియోజకవర్గం సర్వేపల్లి. ఒకవైపు కృష్ణపట్నం పోర్ట్, మరోవైపు అనేక పరిశ్రమలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రస్తుత మంత్రి టీడీపీ సీనియర్ లీడర్ సోమిరెడ్డి ఈ నియోజకవర్గం నుండి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వైసీపీ నుండి పోటీ చేసి సోమిరెడ్డిపై 5446 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనపై ప్రజల్లో కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది. మంత్రి అయిన తరువాత సోమిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతుండడం కూడా వైసీపీకి ప్రతికూలంగా మారనున్నాయి. అయితే ఇక్కడ నుండి వరుసగా 3 సార్లు ఓటమి పాలయ్యారు సోమిరెడ్డి. దీంతో ఈసారి ఆయనపై సానుభూతి పనిచేసే అవకాశం ఉంది. మొత్తంగా సోమిరెడ్డి పోటీలో నిలబడితే ఈసారి కాకానికి గెలుపు అంత సులభం కాదని చెప్పవచ్చు. ఇక మరో నియోజకవర్గం గూడూరు. ఇది మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇది ఈ జిల్లాలోని 2 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటి. పాసం సునీల్ కుమార్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి తరువాత అభివృద్ధి పేరుతో టీడీపీలోకి జంపయ్యారు. ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది. అభివృద్ధి పేరుతో పార్టీ మారి ఆయన అభివృద్ధి చెందారు, కానీ నియోజకవర్గానికి చేసింది ఏం లేదంటున్నారు స్థానికులు. గత ఎన్నికల్లో సునీల్ కుమార్ పై పోటీ చేసి ఓడిపోయిన జ్యోత్స్నలతను పార్టీ సరిగ్గా పట్టించుకోవట్లేదనే అసంతృప్తిలో ఉంది ఆమె క్యాడర్. ఇక ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు మెరగ మురళి. ఆయన ప్రభుత్వ వ్యతిరేకతే టీడీపీలో గ్రూపులు తమకి కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. మొత్తంగా ఇక్కడ మొదటి నుండి టీడీపీకి గట్టి పునాదులు ఉండటం వలన ఆ పార్టీలో గ్రూప్ సమస్యలు తొలగిపోతే ఆ పార్టీకి గెలుపు అవకాశాలున్నాయి. ఇక మరొక ఎస్సీ నియోజకవర్గం సూళ్లూరుపేట. శ్రీహరికోట, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. మొదటి నుండి కాంగ్రెస్ పట్టు ఉన్న ఈ నియోజకవర్గం తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి కంచుకోటలా మారింది. 2014 ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్య ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజల్లో ఈయనపై మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ఇక్కడ వైసీపీ క్యాడర్ కూడా బలంగా ఉండటం ఆయనకి కలిసొచ్చే అంశం. అయితే ఇక్కడ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ పార్టీలో ఉన్న గ్రూపులు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యేపై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం వల్ల మరోసారి ఆయనే విజయం సాధించవచ్చు. ఇక మరో నియోజకవర్గం వెంకటగిరి. ఒకప్పుడు జమీందారులు వెంకటగిరి కేంద్రంగా పరిపాలించేవారు. పట్టు, జరీ చీరలకు పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహించారు. కురుగొండ్ల రామకృష్ణ ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయన తెలుగుదేశం పార్టీ నుండి వరుసగా 2వ విజయం సాధించారు. ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఆయన అనుచరులు ఆయన అధికారులపై దురుసుగా ప్రవర్తించడం ఆయనకు ప్రతికూలమైన అంశం. ఇక్కడ వైసీపీ కూడా బలంగానే ఉంది, కానీ ఇక్కడ వైసీపీలో వర్గపోరు ఉండటం ఆ పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. వైసీపీ ఇంకా తమ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. మొత్తంగా చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణకు కూడా బలమైన వర్గం ఉండటంతో ఈసారి ఇక్కడ పోరు హోరాహోరీగా ఉండేలా కనిపిస్తోంది. ఇక ఆఖరి నియోజకవర్గం ఉదయగిరి. విస్తీర్ణపరంగా నెల్లూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం ఇది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయ జీవితం ఈ నియోజకవర్గం నుండే మొదలయ్యింది. బొలినేని వెంకటరామారావు ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రజల్లో ఆయనపై మిశ్రమ స్పందన కనిపిస్తుంది. అయితే ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు సీనియర్ లీడర్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన గడిచిన ఎన్నికల్లో కేవలం 3622 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గంలో జరిగిన పసుపు కుంభకోణం బొలినేని ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. అయితే ఇక్కడ వైసీపీ కూడా బలంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకతలు కలిసొచ్చి ఈసారి మేకపాటి విజయం సులభం చేసేలా కనిపిస్తుంది. మొత్తంగా నెల్లూరులో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీకి సానుకూలత కనిపిస్తుంది.
మిగిలిన ఒకచోట రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పేటట్లు కనిపించడం లేదు. మొత్తంగా ఇది నెల్లూరు జిల్లా సర్వే.